శ్యామల స్టిచ్చింగ్. హై వ్యూయర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ నేను చూపించబోయేది నా థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ బ్యాంగిల్స్ ఫ్రెండ్స్. నా లాంగ్ ఫ్రాక్ వచ్చేసి పింక్ అండ్ బిస్కెట్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. ఆ కాంబినేషన్లో థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి అల్లేశారు. నెక్స్ట్ దానిపైన వచ్చేసి స్టోన్ లైన్ అనమాట, 2 లైన్స్ అంటించేశారు. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, బిస్కెట్ మీద మనకి ఇలా పింక్ తో ఇలా చుట్టారు. దాని వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకటి అందంగా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఊడిపోకుండా కూడా ఉంటాయి. గమ్ ఒకవేళ పోతే ఊడిపోకుండా కూడా ఉంటాయి ఇలా చేయడం వల్ల. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ ఫ్రెండ్స్. మనం ఇది సింగిల్ బ్యాంగిల్గా కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి పెయిర్ కింద కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా సెట్ కింద కూడా వేసుకోవచ్చు. సో కాంబినేషన్ అది కూడా బాగుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ సెట్ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఫ్రెండ్స్. బాగుంది కదా. ఇది ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్తో ఇలా క్రాస్గా అల్లారు. దానిపైన వచ్చేసి స్టోన్ లైన్ అన్నమాట. నెక్స్ట్ దాన్ని సైడ్ బ్యాంగిల్స్ కింద బ్లూ ప్లెయిన్, దాని మీద సింగిల్ బీడ్ లైన్ అన్నమాట. బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలా కాంబినేషన్. వేసుకుని కూడా చూపించు. వద్దు. నెక్స్ట్ పేర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అన్నమాట. ఇది సెంటర్ బ్యాంగిల్ చూడండి ఫ్రెండ్స్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇది వచ్చేసి స్టోన్ లైన్ అన్నమాట. ఇలా కర్వ్ షేప్లో పెట్టి మధ్యలో వచ్చేసి ఒక స్టోన్. ఇదేమో రౌండ్ వచ్చేసి మధ్యలో స్టోన్. ఆ ప్యాటర్న్లో మొత్తం అంతా వేసారు. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మామూలు బ్యాంగిల్స్లా అల్లేసారు సన్నము. మనకి గాజు బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మట్టి గాజులు, దాంతో అల్లారనమాట. అది యూజ్ చేసి అల్లారనమాట. ఇది వచ్చేసి థర్డ్ పెయిర్. నెక్స్ట్ పెయిర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, బిస్కెట్ అండ్ పింక్ కాంబినేషన్ అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ స్టోన్ లైన్ అనేది అంటించారు ఫ్రెండ్స్. ఇది మామూలుగా పింక్ అండ్ బిస్కెట్ కాంబినేషన్లో అల్లేశారు. బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలా సెట్. నెక్స్ట్ సెట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, రెడ్ అండ్ బిస్కెట్ కాంబినేషన్ అన్నమాట. నాకు ఇది డ్రెస్ ఉంది, సో ఆ కాంబినేషన్లో అల్లరు. ఇది మనకి బయట రెడ్ కలర్ బీడ్స్ లైన్ దొరుకుతుంది కదా ఫ్రెండ్స్, అది ఇలా 5 బీడ్స్ కట్ చేసి ఇలా వేసారనమాట బిస్కెట్ మీద. నెక్స్ట్ రెడ్ మీద వచ్చేసి స్టోన్ లైన్ అంటించారు. బాగుంది కదా ఫ్రెండ్స్, నీట్గా కూడా ఉంది చక్కగా. నెక్స్ట్ ఇది వచ్చేసి మామూలుగా రెడ్ ప్లెయిన్ అల్లేసి దాని మీద స్టోన్ లైన్ అనేది అంటించారు. ఇది వచ్చేసి నెక్స్ట్ పెయిర్ ఫ్రెండ్స్.
ఇది వచ్చేసి నెక్స్ట్ పేర్ ఫ్రెండ్స్, వైట్, వైలెట్ అండ్ గ్రీన్ అన్నమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ పేర్ ఫ్రెండ్స్, వైట్, వైలెట్ అండ్ గ్రీన్ థ్రెడ్స్ యూజ్ చేసి చేశారు. మిడిల్ బ్యాంగిల్ వచ్చేసి మీరు చూస్తే ఫస్ట్ ప్లెయిన్ వైట్ అల్లేసి దాని మీద వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో అల్లారనమాట. సింగిల్ బ్యాంగిల్ కూడా చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. డ్రెస్సెస్ మీద సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు. ఏదైనా అకేషనల్గా వేసుకున్నప్పుడు కాంబినేషన్ ఉంటే ఇలా సెట్ కింద కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా సింగిల్ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు. బాగుంది కదా ఫ్రెండ్స్ సెట్. మనకి సెట్ వద్దనుకుంటే ఇలా టూ బ్యాంగిల్స్ కింద కూడా ఇలా 2 బ్యాంగిల్స్, నెక్స్ట్ వచ్చేసి ఇలా 2 బ్యాంగిల్స్, ఇది సింగిల్ బ్యాంగిల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సెట్ కూడా బాగుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ ఫ్రెండ్స్. చూసాక పర్పుల్ అండ్ బ్లూ కాంబినేషన్ అన్నమాట. మిడిల్ బ్యాంగిల్ వచ్చేసి బ్లూ థ్రెడ్తో నార్మల్గా అల్లేసి దాని మీద పింక్ థ్రెడ్ అల్లి ఆ రెండిట్లకి మధ్యలో స్టోన్ అనేది అంటించారు. బీడ్, ముత్యం హాఫ్ ఉంటుంది కదా అదనమాట. బయట మనకి లైన్ దొరికిద్ది దండ, అవి ఇలా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, పింక్ ప్లెయిన్ బ్యాంగిల్ అల్లేసి దాని మీద బ్లూ కలర్ థ్రెడ్తో అల్లారనమాట. నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ ప్లెయిన్ అల్లేసి దాని మీద బీడ్ స్టోన్ లైన్ అనేది అంటించారనమాట. సో ఇది సెట్. నీట్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇవి విడిగా కూడా వేసుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ సెట్ వచ్చేసి గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. బాగుంది కదా. మధ్యలో బ్యాంగిల్ వచ్చేసి ఇలా మనం ఫస్ట్ బ్యాంగిల్ చూసాం చూడండి, అలా అన్నమాట. మధ్యలో బీడ్ లైన్ అంటించారు. ఇవి వచ్చేసి ఫస్ట్ ప్లెయిన్గా గ్రీన్తో అల్లేసి అక్కడక్కడ వైలెట్ కలర్తో చుట్టారు. మధ్యలో వచ్చేసి దీనికి అక్కడ చుట్టూరు మధ్యలో వచ్చేసి అక్కడక్కడ స్టోన్స్ అంటించారు ఫ్రెండ్స్. బాగుంది కదా. నెక్స్ట్ పేర్ వచ్చేసి బిస్కెట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది కదా. సెంటర్ బ్యాంగిల్ వచ్చేసి బిస్కెట్ అల్లి దాని మీద బిస్కెట్ అండ్ బ్లూ కాంబినేషన్లో అల్లారు. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ లైన్ అన్నమాట. ఇలా ఈ కాంబినేషన్లో నాకు డ్రెస్ ఉంది. నా డ్రెస్సెస్ వీడియోస్ కూడా మీకు ఒకసారి షేర్ చేస్తాను, పెడతాను వీడియో చేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ పేర్ అన్నమాట. ఇవి వచ్చేసి మొత్తం స్టోన్స్తో అల్లారు ఫ్రెండ్స్. 2 బ్యాంగిల్స్ అన్నమాట. ఇంకా ఏ డ్రెస్ మీదైనా యూజ్ చేసేయచ్చు అనేసి ఇలా అల్లారు. బిస్కెట్ థ్రెడ్తో అల్లేసి దానిపైన స్టోన్ లైన్ అంటించేసారు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఆ డ్రెస్ ఈ డ్రెస్ అని లేదు, ఏ డ్రెస్ మీదకైనా వేసేయచ్చు అనమాట. సో ఇలా చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లూ అన్నమాట. ఇది యాక్చువల్లీ మా
అక్క అల్లిచ్చింది. ముందువన్నీ మా మదరే అల్లారనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు బ్యాంగిల్ చూపిస్తున్నాను. ఇది బ్లూ అన్నమాట. బ్లూతో అల్లేసి స్టోన్లో ఇలా కట్ చేసి ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్తో చేశారు. బాగుంది కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అన్నమాట. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటాయి కదా, నాకైతే చాలా ఇష్టం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట. ఇప్పుడు నేను వచ్చేసి మీకు సింగిల్ బ్యాంగిల్స్ చూపించబోతున్నాను. వచ్చేసి ఫస్ట్ బ్యాంగిల్ ఫ్రెండ్స్, గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అన్నమాట. చూస్తే మైండ్ బ్లోయింగ్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. మధ్యలో ఒక స్టోన్ లైన్, ఇక్కడ అటు ఇటు ఒక స్టోన్ లైన్, ఇక్కడ వైట్ వచ్చిన చోట ఇలా కుందన్స్లా అంటించేసారనమాట. చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్తో అల్లేసి దాని మీద ఆరెంజ్ కలర్తో అల్లారనమాట. సింపుల్గా అయిపోద్ది, బాగుంది కదా. ఇన్సేల్ అని పెట్టాల్సిందమ్మా. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్యాంగిల్ ఫ్రెండ్స్, బ్లూ మీద ఇలా అంటించేసారు. బాగుంది కదా చూడ్డానికి, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. చూడ్డానికి కన్నా చూడడానికి కాదు. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ కాంబినేషన్, వైట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. నాకు ఈ బ్యాంగిల్ చాలా చాలా ఇష్టము. ఈ డ్రెస్ మీద కూడా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది చేయడం కొంచెం కష్టం, కానీ తయారైతే చాలా బాగుంటుంది. మా మమ్మీ కష్టపడ్డారు ఇది చేయడానికి. నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి రేడియం ఎల్లో, లెమన్ ఎల్లో కలర్ అన్నమాట. ఇది స్టోన్ లైన్స్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దొరుకుతుంది కదా, ఆ స్టోన్ లైన్ అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి కుందన్స్, మధ్యలో స్టోన్, అలా ప్యాటర్న్లో మొత్తం అంతా వేస్తారు. నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అన్నమాట. గ్రీన్ మీద స్టోన్ లైన్, ఆరెంజ్ మీద బీడ్స్ లైన్ వేశారు. బాగుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి ఫస్ట్ రెడ్తో మొత్తం అంతా బ్యాంగిల్ అల్లేశారు. దాని మీద బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ఇలా చుట్టారనమాట. అక్కడక్కడ వచ్చేసి స్టోన్ లైన్ 3x3 డైమెన్షన్. నా ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఫస్ట్ ఇయర్ రింగ్ వచ్చేసి చూసారు కదా, చూడండి ఫ్రెండ్స్. ఇది అమ్మాయిట్లు ఏమంటారు, ఇది కాదు, ఇదేదో బ్లాక్ మెటలేగా. ఇది వచ్చేసి ఫస్ట్ పేర్ ఫ్రెండ్స్. ఈ బుట్లు బ్లాక్ మెటల్ అన్నమాట. కింద పింక్ కలర్ పూసలు వచ్చేసినాయి కదా, బాగుంది కదా. పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది, మీకు పెట్టి ఫోటో పెడతాను. నెక్స్ట్ వచ్చేసి సరే మీకు ఒకసారి చూపిస్తానని ఉంచు, అప్పుడు నేను ఫోటో తెస్తాను. ఇలా పెట్టు, 2 చేతులు పెట్టకు, నీ చేతులు ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ పెయిర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, బ్లాక్ మెటల్ అన్నమాట ఇది. నెక్స్ట్ దాని కింద గ్రీన్ కలర్ పూసలు, కింద చిన్న బుట్ట అన్నమాట. బుల్లిగా నాలాగా ఉంది, బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు ఒకసారి చూపిస్తాను నేను ఇది క్లోజ్అప్ లో. నెక్స్ట్ బుట్టల్, సారీ మాట్లాడకూడదు.
ఒకసారి లేట్ అవుతుంది, ఇట్లకి వెనకాలి అంటావు కదా పడిపోతుంది ఏమోనని వేరే అట్లే తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ బుట్టలు వచ్చేసి ఇవి ఫ్రెండ్స్, మొత్తం బ్లాక్ మెటల్ అన్నమాట. కింద వచ్చేసి వైట్ కలర్ పూసలు కాంబినేషన్ బాగుంది కదా. మీకు బ్లాక్ అండ్ వైట్ థ్రెడ్ బ్యాంగిల్స్ చూపించాను కదా, దాని మీదకి జుమ్కీస్ అయితే చాలా బాగుంటాయి. మొత్తం అంతా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంటుంది కదా. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చూసారు కదా ఫ్రెండ్స్, బ్లాక్ మెటల్ అన్నమాట. కింద అన్ని కలర్తో పూసలు వచ్చినాయి. ఇది ఏ డ్రెస్ మీదకైనా బాగుంటుంది అనమాట. ఈ డ్రెస్ మీద కూడా పెట్టేసుకోవచ్చు, ఏ డ్రెస్ వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటాయి. రెయిన్బో కలర్స్ అన్నమాట. నెక్స్ట్ జుమ్కీస్ వచ్చేసి ఇవి హ్యాంగింగ్స్ రెడ్ అన్నమాట. కింద వచ్చేసి గోల్డ్ కలర్ పూసలు బాగుంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి ఫ్రెండ్స్, చిన్న జుమ్కాల కింద ఇలా గోల్డ్ చైన్ వచ్చేసి పింక్ అన్నమాట. మీకు స్టార్టింగ్ లో పింక్ థ్రెడ్ బ్యాంగిల్స్ చూపించాను కదా, వాటి మీదకి ఇవైతే సూపర్ ఉంటాయి. ఏదైనా బాగా హెవీగా రెడీ అయినప్పుడు పెట్టుకుంటే ఫంక్షన్స్కి అవి అకేషనల్గా పెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు మాట్లాడుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఫ్రెండ్స్, బాగుంది కదా. కింద వచ్చేసి పెద్ద పూస వచ్చింది. ఇది కూడా ఏ పరికిని మీద కానీ దేని మీద పెట్టుకున్నా బాగుంటుంది, ఎందుకంటే గోల్డ్ కాబట్టి, గోల్డ్ షేడ్ వచ్చింది కదా. సో దేని మీదకైనా సెట్ అవుతుంది, బాగుంటుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా హ్యాంగింగ్స్ ఫ్రెండ్స్. డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి అన్నమాట. అఫ్ కోర్స్ లాంగ్ ఫ్రాక్స్ మీద కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ షేడ్ ఫ్రెండ్స్, బాగున్నాయి కదా, నీట్గా ఉన్నాయి, పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను మీకు చూపిస్తాను పెట్టి కూడా అవన్నీ. ఇది వచ్చేసి నెక్స్ట్ పేర్ ఫ్రెండ్స్, బాగుంది కదా. గోల్డ్ బుట్టల కింద వచ్చినాయి, ఇక్కడ కూడా పూసలు వచ్చినాయి మల్టీ కలర్. గోల్డ్ కాంబినేషన్ తో ఏది ఉన్నాయి పెట్టుకుంటే చాలా బాగుంటది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ అసలు తడపకూడదు ఫ్రెండ్స్, ఒకవేళ తడిపితే మాత్రం చాలా దారుణంగా ఊడిపోతాయి. అసలు తడపకూడదు, గమ్ ఊడిపోయి స్టోన్స్ ఊడిపోతే థ్రెడ్స్ కూడా ఊడిపోతాయి అన్నమాట. సో అస్సలు వాటర్ అనేవి టచ్ అవ్వకూడదు. సో ఈ ఫ్రెండ్స్ బాగున్నాయి కదా, చూసారు కదా. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Until then, take care.